విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితుడు నవీన్ వీరఘట్టం మండలానికి చెందినవాడని విశాఖ సిపి వెల్లడించారు. నవీన్ 6 ఏళ్లుగా నక్క దీపికను ప్రేమిస్తుండగా ప్రవర్తన నచ్చని బాధితురాలి తండ్రి పెళ్లికి 1 సంవత్సరం ఆగమని చెప్పారని సిపి పేర్కొన్నారు. వైజాగ్ జిల్లాలో పిఎంపాలెం లిమిట్స్లో తొమ్మిదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిని సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయి ప్రేమిస్తున్నారని, ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. నేను 1 year ఆగమని చెప్పాను. అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. ఈరోజు వీరఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మ మీద దాడి చేసి, కత్తితో దాడి చేసి చంపేశారు. ఆ అమ్మాయి కూడా ఇంజూర్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ ని వెంటనే శ్రీకాకుళం జిల్లా మండలం అక్కడ పట్టుకోవడం. ముద్దాయి నవీన్ ని ఇప్పుడు తీసుకెళ్ళాము. ఇప్పుడు అమ్మాయి అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీసు చెప్పలేదు కూడా ఏ పోలీసు తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీసుకి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే పోలీసుకి చెప్పి ఉంటే, లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీసు వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను సంఘటన జరిగింది. శ్రీకాకుళం నగరంలోని 2 చర్చిల గోడలపై జై శ్రీరామ్ అని రాసిన నిందితులను పోలీసులు పట్టారు. టౌన్ హాల్ రోడ్డులో గల ఆర్సీఎం సెయింట్ థామస్ చర్చ్, చిన్న బజారులోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ల గోడలపై రాతలు జిల్లాలో కలకలం రేపింది. చర్చ్ గోడలపైన అన్యమత రాతలు రాసిన వారిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరానికి చెందిన నర్రు దుర్గాప్రసాద్, గ్రంథి సోమశేఖర్ను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగించినా, ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ఉన్న ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద నలువైపులో కనిపించే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ప్రజలతో యూత్ కమిటీ, పీస్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని స్పష్టం చేశారు. ఆర్సీఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజారు వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో, ఆ 2 చర్చెస్ దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడున్న కాంపౌండ్ వాల్ పైన రాయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో అరెస్ట్ అవ్వబడుతున్న వ్యక్తులు దుర్గాప్రసాద్ అలియాస్ ప్రసాద్,
ఈయనది గూనపాలెం శ్రీకాకుళం జిల్లా. అండ్ సోమశేఖర్ ఈయనది కూడా గూనపాలెం శ్రీకాకుళం జిల్లా. సో వీళ్ళిద్దరూ నిన్న ఒక సుజుకి యాక్సెస్ బైక్లో వచ్చి ఒక పెయింట్ తీసుకొని అక్కడ రాయడం అన్నది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి టెక్నికల్గా వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు, ఇవన్నీ తీసి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకి శ్రీకాకుళం పోలీస్ తరపున అండ్ గవర్నమెంట్ తరపున మనం చెప్పేది ఏంటంటే, అది ఎవరైనా సరే, ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే, అవతల వ్యక్తుల్ని కించపరిచే విధంగా, అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కఠినంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడే కానీ మనకి రెండు మతాల మధ్య కానీ, రెండు గ్రూపుల మధ్య కానీ తగాదాలు వచ్చేలా మన బిహేవియర్ అన్నది ఉండకూడదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం స్ట్రిక్ట్గా చేయడం అన్నది జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి టోటల్గా టీంలో పార్టిసిపేట్ చేసింది వివేకానంద డిఎస్పీ శ్రీకాకుళం అండ్ శ్రీకాకుళం రూరల్ సిఐ గారు పైడప్ నాయుడు అండ్ శ్రీకాకుళం 2 టౌన్ సిఐ గారు. వీళ్ళందరూ ఇది టీమ్స్ ఫామ్ చేసి వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకు ఎక్కడైనా సరే మన టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, ఆర్ ఎనీ అదర్ రిలీజియస్ ప్లేస్, ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు, దానికి సంబంధించి పోలీస్ వైపు నుంచి మనం యాక్టివిటీస్ ఏవైతే చేయాలో, ఈ నైట్ పెట్రోలింగ్ చేయడం కావచ్చు, అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, వాటి సేఫ్టీ చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం చేస్తున్నాము. దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము. బట్ మన వైపు నుంచి పబ్లిక్ కావచ్చు, మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, టెంపుల్ ఈ రిలీజియస్ ప్లేసెస్ అన్నిటి దగ్గర, ఈ మన ప్రార్థనా మందిరాలకు సంబంధించి టెంపుల్స్ కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, మాస్కులు కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నంలో ప్రేమోన్మాది తల్లి కూతుళ్లపై దారుణంగా దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించాలని డిమాండ్ చేశారు. గంటకి 3-4 సంఘటనలు మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. అది ప్రభుత్వమే తమ లెక్కలను చెప్తూ ఉందంటే అన్అఫీషియల్గా ఇంకెన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రూరంగా వాళ్ళిద్దరి మీద దాడి చేశాడు అంటే ఇలాంటి దుర్మార్గులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం తాలూకా ఉదాసీనత, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఇన్ని సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం దీని మీద సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ధైర్యం పెరిగిపోయి రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు కోరుతూ ఉన్నారు బంధువులు ఉరిశిక్ష వేయాలని. అలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి పెదగంటి అడ్లో ఒక అమ్మాయి మీద దాడి చేసి పారిపోతే ఈ రోజు కూడా పట్టుకోని పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న జిల్లా విశాఖపట్నం. అలాంటి దగ్గరే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. ప్రభుత్వం తాలూకా ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకొని ఈరోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలోనే ఇప్పటికీ 22 పోక్సో కేసులు నమోదయ్యాయి. బాలికల మీద, మైనర్ బాలికల మీద ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే ఎంత దురదృష్టకరం మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమండ్రి విషయమే తీసుకుంటే ఇందాకే తల్లిదండ్రులు వచ్చి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగనన్న ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాము, న్యాయ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. 10 రోజులు అవుతూ ఉంది రాజమండ్రి సంఘటన జరిగి. 23వ తేదీన జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యంగా, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను.
ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలో దిశానిర్దేశం చేశారు. మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు, మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి, జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే, ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు.
అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వటం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. కొండ మీద జరుగుతున్నటువంటి అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ఇదేమి మేము ఆరోపిస్తున్నటువంటి విషయంగా కాకుండా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కొండ మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు కొల్లలుగా అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాంటి స్థాయికి కొండను వీళ్ళ అలసత్వం కారణంగానో వీళ్ళ అనుమతి కారణంగానో కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి. సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ, ఆయన గారు పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12 లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఈ రోజున మా కాలంలో 4,000 నుంచి 5,000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే ఈ రోజున 6,000 నుంచి 7,500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి, వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని, వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఏంది? ఈ 10 నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన ఇన్ని తప్పులు కావు. ఒకవైపున టూరిజంని డెవలప్ చేయడానికి బోటింగ్ వ్యవహారం కానీ, దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద, ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే. అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసమని ఈ బోటింగ్ చేస్తున్నామని అటవీ శాఖ సిబ్బంది